నాగా సాధువుల ట్రైనింగ్ ఎందుకు కష్టం? ఎందుకు కొంతమంది నాగా సాధువులుగా మారాలని నిర్ణయించుకుంటారు? ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కేవలం 1 నుండి 5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. కానీ నాగా సాధువు అవ్వాలంటే కనీసం 12 సంవత్సరాలు ట్రైనింగ్ చేయాలి. నాగా సాధువు అవ్వాలంటే ముందు పిండదానం చేయాలి. పిండదానం అంటే మీరు జీవించిన వ్యక్తిగా మానసికంగా చనిపోతారు. హిందూ ధర్మంలో ఇది సాధారణంగా మరణించిన వారికి మాత్రమే చేయబడుతుంది. ముఘల కాలంలో నాగా సాధువులు ఆలయాలు మరియు మఠాలను రక్షించేవారు. వారిని ధర్మ రక్షకులుగా, హిందూ ధర్మానికి యోధులుగా పరిగణిస్తారు. నాగా సాధువు అవ్వాలంటే ఏమి చేయాలి? 1. అఖాడాలో చేరాలి. మీరు ఏదైనా అఖాడాలో చేరి వారి నియమాలు పాటించాలి. యుద్ధ కళలు. నాగా సాధువు అవ్వాలంటే తల్వార్ వినియోగం, కుస్తీ చేయడం, ఇతర యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవాలి. పరీక్షలు. అఖాడాలో చేరడానికి ముందు మినిష్టాన్ని, ధ్యేయాన్ని పూర్తిగా పరిశీలించి అనుమతిస్తారు. 2. బ్రహ్మచర్యం. ఇది ప్రధాన నియమం. ఈ నియమాన్ని పాటిస్తున్నారా అని గుర్తించడానికి మీ గురువులు కఠిన పరీక్షలు చేస్తారు. 3. సేవ. మీరు మొదట మీ సీనియర్ నాగా సాధువులకు సేవ చేయాలి. ఈ సేవకు అర్హత పొందిన తర్వాతే పిండదానం చేయగలరు. 4. పిండదానం చేయడం ద్వారా పాత వ్యక్తి మరణిస్తాడు, కొత్త వ్యక్తిగా జీవితం ప్రారంభమవుతుంది. దీక్షా సమయంలో మీకు కొత్త పేరు ఇస్తారు. బట్టలు ధరించరు. ఒక చిన్న తుంత ఉపయోగించవచ్చు. శరీరానికి భస్మం పోయడం తప్పనిసరి. 5. భిక్షాటన. మీరు ఏడింట్లో భిక్ష అడగాలి. అందులో నుంచి ఏదైనా అందకపోతే ఆ రోజు ఆహారం తినకుండానే ఉండాలి. 6. నిద్ర. మంచం మీద నిద్రించకూడదు. ఎల్లప్పుడూ నేల మీదే నిద్రించాలి. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం ఎలా ఉన్నా ఇది తప్పనిసరి. గురుమంత్రం మరియు ఆచరణ. నాగా సాధువులు చివరి శ్వాస వరకు తమ గురుమంత్రాన్ని జపిస్తారు. వారు ఎవరినీ నమస్కరించరు, కానీ సిద్ధ పురుషులు లేదా మహాత్ముల ముందు మాత్రమే చేయగలరు. చివరి పరీక్షలు. నాగా సాధువు అయ్యే ముందు వీరు 24 గంటలు కష్టమైన పరిస్థితుల్లో ఉండాలి. శరీరానికి, మనసుకు ఇది చివరి పరీక్ష. స్థాయిలు, పదవులు. నాగా సాధువుల పదవులు వివిధ రకాలుగా ఉంటాయి. అతి పెద్ద స్థాయి ఆచార్య మహామండలేశ్వర్. మహిళా నాగా సాధువులకు కూడా ఇవే నియమాలు ఉంటాయి. కానీ వారికి బట్టలు ధరించేందుకు అనుమతి ఉంటుంది. అలంకరణ కోసం భస్మం మాత్రమే వాడతారు. కుంభమేళ. ప్రతి కుంభమేళాలో నాగా సాధువులు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. వారు స్నానం చేసి అనంతరం అక్కడి నుంచి తిరిగి తమ జీవన విధానంలోకి వెళ్లిపోతారు. మొక్కుబాటు మరియు ధ్యేయం. నాగా సాధువులు ప్రపంచానికి దూరంగా ధ్యానం, యోధత్వం మరియు మోక్షాన్ని మాత్రమే ఆశిస్తూ జీవిస్తారు. ఇది చాలా కఠినమైన జీవితం, కానీ పవిత్రమైనది. ఈ జీవితాన్ని ఎంచుకునేవారు ప్రపంచపు బాధలు వదిలి సంపూర్ణ ధ్యానంలో ఉంటారు.